అంటే మరి సినిమా కెరీర్ని తీసుకున్న తర్వాతగా సినిమా కెరీర్ అన్నది వెరీ సీరియస్ కెరీర్ అది, రైట్ కరెక్ట్? మీ డెసిషన్స్, మీ తాలూకా యాటిట్యూడ్స్, మీ తాలూకా అన్ని ప్రతిదీ ఆ కెరీర్ని ఎవ్రీ స్టెప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. సార్ మై బిగ్గెస్ట్ మోటివేషన్ ఆర్ మై బిగ్గెస్ట్ పర్పస్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ అథెంటిసిటీ సార్. నిజాయితీ, చేసే పనిలో నిజాయితీ, చేసే పాత్రలో నిజాయితీ, అదొక్కటే నాకు, నేను చెప్పే కథలో నిజాయితీ ఇది ఉందంటేనే నేను చేస్తాను సార్. లేకపోతే నేను చేయకపోయినా పెద్ద పర్లేదు, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే దట్ వన్ క్వాలిటీ నాకు అసలు నేను కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు రాదు. ఒకవేళ నేను ఇప్పుడు కోర్ట్ సినిమా చేసిన తర్వాత అంటే వ్యక్తిగతంగా నేను ఎటువంటి కాంపిటీషన్కి ఏం ఫీల్ కానివ్వండి, ఇఫ్ ఐ కెన్ టెల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ డోంట్ హ్యావ్ టు, నాకు అభద్రతా భావం కూడా ఉండదు. నేను చేస్తున్న పనిలో నేను హ్యాపీగా ఉంటే సరిపోతుందని ఫీల్ అవుతాను సార్, అంతే. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ద ఆడియన్స్ విల్ టేక్ కేర్. మన అవసరాలు కూడా నాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు, అవే నా దగ్గరకు వస్తాయని నేను నమ్ముతాను. సో వచ్చాయి అలాగే వస్తాయి. ఇప్పుడు కోర్టు మనం కాస్త మంచి స్కేల్లో మంచి అవన్నీ చేస్తే బాగుంటుందని అనిపించింది, నేను కోరుకునేవాడిని. అది జరిగింది. ఎందుకు అంటే నానేను వచ్చాడు దాన్ని చూసుకుంటా. సో అదే అంటున్నాను, ఇప్పుడు సారంగపాణి జాతకం నేను ఏదో ఒక రోజు నేను మోహన్ గారిని ప్రతి సినిమా తర్వాత, సార్ మీరు రాహుల్ తీసుకుంటున్నారు, నన్ను ఎందుకు తీసుకోరు సార్ మీరు సినిమా అంటే, లేదు దర్శన్ నీతో మంచి సినిమా చేస్తారు అనేవారు. సరే ఏదో ఊరికే అలా అనేసి వెళ్ళిపోతున్నారు అనుకునేవాడిని. బట్ ఆయనే పిలిచి, దర్శి నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, నువ్వు చేస్తే బాగుంటుందని ఆయన పిలిచారు. సో టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆ యాక్టర్ కూడా ఇంత మార్కెట్ ఉంటేనే కొన్ని బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. లెట్స్ బి ప్రాక్టికల్ అండ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. సో అది కాస్త కోస్తా ఇప్పుడు బలగం రావడం వల్ల నాకు బలగం చాలా గొప్ప స్టేచర్ ఇచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ప్రెజెన్స్లో కాస్త పేరు వచ్చింది, ట్రేడ్ వర్గాల్లో కాస్త వీడు డిపెండబుల్ అని నమ్మారు. ఆ తర్వాతే నాకు ఈ సినిమా వచ్చింది సారంగపాణి జాతకం. అట్లాగే డార్లింగ్ కూడా వచ్చింది నాకు. సో డార్లింగ్ కాంటెంట్ విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ అది డబ్బుల విషయంలో ఫెయిల్ కాలేదు ఆ సినిమా. అట్లాగే ఇప్పుడు సారంగపాణి జాతకం కూడా వారు అంత బడ్జెట్, దానికి తగినంత బడ్జెట్ ఎందుకు ఇచ్చారు అంటే, నాకు ఒక మార్కెట్ అపీల్ ఉందని ఒకటి, తర్వాత ఇలాంటి కథకి నేనైతే సూటబుల్ అని నమ్మారు కాబట్టి అది. సో టు డెఫినెట్లీ సే ఈ పాత్రకి నేను ఎలిజిబుల్ అంటేనే తీసుకుంటారు సార్. అది దట్ ఈస్ వాట్ ఐ ఎసెన్షియలీ ఫీల్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్, అంటే వాళ్ళు మిమ్మల్ని ఐ టెల్ యూ, అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నార్మల్గా మీరు మన ప్రియదర్శి క్యారెక్టర్ బాగుంటాడని వాళ్ళు ఇమాజిన్ చేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో మీకు కథ చెప్తారు, ఆ కథకి మీరు కన్విన్స్ అవుతారు, కన్విన్స్ అయ్యే విధంగా చెప్తారు, మొత్తానికి ది ప్రాజెక్ట్ విల్ టేక్ ఆఫ్. ఓకే, బట్ మీరు చేసిన క్యారెక్టర్లన్నిటికీ మీరు సూటబుల్ అని అనిపించిందా? డిడ్ యూ థింక్ దట్ యు ఆర్ సూటబుల్ టు తేజ? ఎస్ సార్, అదే దట్స్ వాట్ సార్, ఆ బిలీవబిలిటీ నాకు కూడా రావాలి. నేను అది ఏంటంటే అది ఒకటి చెప్తే రాదు, నేను ఫీల్ అయితేనే వస్తుంది. ఇప్పుడు సేవ్ ద టైగర్స్లో నేను ఒక టీనేజ్ అమ్మాయికి ఫాదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ నేను నమ్మాలి కదా. నా వయసు కూడా ఒక టీనేజ్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఉండే వయసు కాదు నాది. బట్ స్టిల్ నేను ఎందుకు ఉన్నానంటే దాని కన్విన్సింగ్ రీజన్ అంటే, వీడికి 18 ఏళ్ళకే వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాడు, వాడికి ఒక కూతురు పుడుతుంది, వీడికి 30 ఏళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయి టీనేజర్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు 30 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ యూతే కదా సార్. ఇప్పుడు దాన్ని అట్లనే ఒక యూత్ పేరెంట్ ఎలా ఉంటాడో అలాగే ఉండాలని దాన్ని అట్లా రాశారు క్యారెక్టర్ని. సో నౌ ఐ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఐ కాంట్ డూ ఇట్. ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ది ఆడియన్స్ విల్ నాట్ బిలీవ్ ఇట్. అంతే కదా సార్. ఎస్, అదే సార్, దట్స్ ద ఓన్లీ థింగ్. నేను ఏమన్నంటే నా ప్రయత్నం ఏంటంటే నిజంగా దాన్ని ఎంత నమ్ముతా అంటే, అది నేనేరా బాబు, వాడే నేనే వాడు, ఆ స్థాయి దాకా నేను బిలీవ్ చేస్తాను. వాడే వీడు అంటే వాడే వీడు వీడే వాడు. సో అలాంటి బిలీవబిలిటీ రానప్పుడు నేను ఏ పాత్ర చేసినా వేస్టే. అలా నేను ఏది పడితే దానికి సూట్ అవుతానంటే కాకపోవచ్చు, నేను అన్నిటికీ కాకపోవచ్చు, సూటబుల్ కాకపోవచ్చు. సో అలాంటప్పుడు నా స్థాయి ఏంటి, నా పరిధి ఏంటి, నేను ఎంతవరకు చేయగలను. ఒకవేళ ఛాలెంజింగ్గా అనిపిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లేశం కూడా నేను చేయగలనా లేదని నాలో ఉండి నా ప్రాబ్లం. నేనే నిజంగా అంత పెద్ద గొప్ప వ్యక్తి కథని మనం తీసుకుంటున్నాం అంటే దాన్ని మనం న్యాయం చేయాలి. ఏదో చేసాము అంటే చేసామని కాదు కదా. బట్ నాకంటే నన్నుగా ఎక్కువ నమ్మింది రాజ్, ఆ డైరెక్టర్. లేదు దర్శన్ నువ్వు చేయగలవు, నువ్వు నన్ను నమ్మంటే, అవునా నిజమా అంటే, చేయగలవు, నువ్వు చేయి. అలా అవునా, సరే అని చేసాను అది.
దట్స్ సో మల్లేశం బిలీవబిలిటీ లేదు మీకు. ఎందుకంటే సార్ అది గొప్ప బయోపిక్ సార్, అది మామూలు విషయం కాదు. చింతకింది మల్లేశం అనేది మామూలు మనిషి కాదు, ఆయన జీనియస్ మనిషి. ఆయన ఇంకో ఒక 100 కిలోమీటర్ల దూరంలో అంత ఒక జీనియస్ లెవెల్ సైంటిస్ట్ ఉన్నాడంటే నాకు ఫస్ట్ నేను విని ఎవర్రా బాబు ఈ మనిషి అని అనుకునే వాడిని. అంటే నేను ఆ కథ వినంగానే నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయాను. అలాంటి వ్యక్తి క్యారెక్టర్ నేను చేయాలంటే అబ్బా ఎంత చేయాలి నేను భయపడుతుంటే చేయగలవు అని నన్ను నమ్మి నన్ను పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కొన్నిసార్లు ఆ నమ్మకం నా దగ్గర లేకపోతే ఇంకొకరు నన్ను ప్రోత్సహించడం వల్ల కూడా మనం చెయ్యాలి. ఇప్పుడు నాన్న వచ్చే నువ్వు చేయగలవు చేసే అన్నప్పుడు ఓహో నాకు భయం ఉన్నా కూడా ఆయన నమ్మకం నాకు ప్లస్ అవుతుంది కదా, అదే మీకు ధైర్యం ఇస్తుంది. దట్ ఐ వాంటెడ్. సో యూ గాట్ ఇట్. ఐ గాట్ ఇట్. యూ గాట్ ఇట్. ఎస్ ఐ గాట్ ఇట్. అట్లా నాకే కాదు, ఆ డైరెక్టర్కి వచ్చింది, అదే టీం అందరికి వచ్చింది. సార్ సెట్ మీద మా యావరేజ్ వయసు 28 సార్, 26 కోర్ట్ రూమ్. ఇప్పుడు నేను ప్రేమ అంటే వర్క్ చేస్తున్నా, దాని మీద కూడా అంతే. డైరెక్టర్ వయసు 29, మిగతా టీం అందరు 23, 22, 24. సో ఇమాజిన్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ టీమ్స్ ఐఎమ్ వర్కింగ్ విత్. సో ఇలాంటి ఇప్పుడు అది దాన్ని బిలీవ్ చేస్తుంది సునీల్ నారాయణ గారు. ఈజ్ అ వెటరన్ మోస్ట్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్, ఫైనాన్సర్. he's everything సార్. సో ఆయన వయసు, ఆయన ఎక్స్పీరియన్స్ లో యావరేజ్ గా తీస్తే అంత వయసు ఉంటుంది మాది అంత సెట్ మీద. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఈ స్టోరీస్ ని బిలీవ్ చేస్తున్నారు సార్, అది దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది నాకు కావాలి. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్. సో లక్కీలీ మీ బిలీవబిలిటీ కొంత, అదర్స్ బిలీవబిలిటీ కొంత. సార్ ఇది ఇక్కడ ఎవరైనా ఇదంతా నాదే అంటే అది జోక్ సార్, దట్స్ అ లై, బూత్. అది సినిమా అనేది ఒకటి ఎప్పుడూ కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ అ టీమ్ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్రాసెస్ దట్, అండ్ ఆ ప్రాసెస్ లో నేను ఒక భాగస్వామిని అంతే. కరెక్ట్. ఇప్పుడు ఈ సారంగపాణి జాతకం అన్నది కోర్టు ఒక రకంగా వాట్ యు కాల్ కాంటెంపరీ ఇష్యూ అయితే, సారంగపాణి జాతకం కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ. ఎందుకంటే జాతకాల మీద అందరికీ విపరీతంగా పిచ్చి పెరిగిపోయింది. అందరూ అసలు ఈ రీల్స్ లో కానీ యూట్యూబ్లో కానీ వార పొలాలని, దిన పొలాలని, గంటకి పొలాలని విపరీతంగా బాధేస్తుంటారు. రైట్? మీరేమైనా ఫాలో అవుతారా జాతకాలని? ఒక అది కూడా అవసరమైనంత వరకే సార్. ఇప్పుడు ప్రతిదీ నేను ప్రతిదీ దాని మీద డిపెండ్ అయ్యి మనం పని చేయలేం కదా సార్. అంటే ఒకటి అంటే ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దట్ కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి. అండ్ ఇప్పుడు కోర్ట్ ఈజ్ దాట్ సార్. నేను చేశా, అది నేను సరే హిట్ అవుద్దంటే కూడా మంచి సినిమా చేశా, అది 60 కోట్లు వస్తుంది నాకు తెలియదు, అంతే కదా సార్. ఇప్పుడు ఇది ఈ జాతకంలో ఇప్పుడే రిలీజ్ చేయాలి, అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి అనుకుంటే అది కాదు కదా సార్. అది ఇప్పుడు బలగం రిలీజ్ చేసినప్పుడు కూడా రాజు గారు అదే అనేవారు, ఇది మార్చిలో 3వ తారీఖు రిలీజ్ చేస్తే మనం అప్పుడు కేటగిరీ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, మనం మంచి సినిమా చేసాం. అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్ వారు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను సార్? థియేటర్లు కాదు తెరలేసుకొని చూస్తారని బలగం. ఎలాగే అసలు అది ఇన్క్రెడిబుల్, అది ఎవరు చెప్తారు సార్ అది. సో అదే అంటున్నా. సో నా చేతుల్లో, నా కంట్రోల్లో ఉన్న వాటి గురించే నేను కేర్ఫుల్గా ఉంటాను. నా కంట్రోల్లో లేని వేటి గురించి నేను ఆలోచించాను. అవునా? క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అదే కష్టం. అంతే సార్. ఇప్పుడు సినిమా ఎప్పుడో రెడీ అయింది సార్, మేము డిసెంబర్ అనుకున్నాం కాలేదు, 18 అనుకున్నాం కాలేదు, 25 అనుకున్నాం. అంటే దేవుడిని ఏమైనా తక్కువ నమ్మారా మా కేపీ గారు? పూజలు ఏమైనా తక్కువ చేశారా? మరి తులసిమాతకు కూడా ఆయన దగ్గర ఉండి అదే సార్. ఇప్పుడు ఏమన్నా అంటే అందరూ బిజినెస్ రీజన్స్కి 25th బాగుంటుంది మీకు, ఎందుకంటే ఇవాళ 18వ తారీఖు ఉన్న సినిమాలకి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మాలాంటి సినిమాలు ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ రిలీజ్ డేట్స్ చాలా పెద్ద తప్పులే జరిగిపోతుంటాయి. అది గేమ్, అది ఇట్స్ అ గేమ్. సో గేమ్ ఎవరు ఆడతారు? దాని మీద పూర్తి అవగాహన ఉన్న ట్రేడ్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మనకు చెప్తారు, సార్ ఈ డేట్ కంటే ఈ డేట్ రావడం మంచిది, ఎందుకంటే ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి, తక్కువ ఒత్తిడి ఉంటుంది అనే విషయం కాదు, అంతే కదా సార్ అది. సో అది ఇప్పుడు ఏ జాతకం చూస్తే ఏంటి, లేదా ఏ పూజ చేస్తే ఏంటి సార్, అది కామన్ సెన్స్ కాదు, షియర్ మ్యాథమెటిక్స్ సార్, షియర్ మ్యాథమెటిక్స్ అండ్ షియర్ ప్లే ఆఫ్ గేమ్ అంతే. సో ఇప్పుడు
సినిమా అప్పటికి ఇంత చేసినప్పటికి కూడా సినిమా బాగుంటేనే సినిమా చూడడానికి జనాలు వస్తారు. ఎస్, నేను దానికి 5 కోట్ల ప్రమోషన్ చేస్తే అంటే చెయ్యాలి ప్రమోషన్. నేను 1 కోటి రూపాయలతో ప్రమోషన్ చేసినా 5 కోట్లతో ప్రమోషన్ చేసినా జనానికి బాగుందని విన్నా, బాగుందని ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇవాళ రేపు అదే జరుగుతుంది సార్. నా దృష్టిలో కోర్టుకు వచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ ఆన్ ద ట్రైలర్, నాని అన్న గారు చెప్పిన మాట అది కన్వర్ట్ అయింది టికెట్స్కి. అదే ఫస్ట్ షో వరకు, అదే మార్నింగ్ షో లేకపోతే ఇప్పుడు మార్నింగ్ షో కోర్టుకి యావరేజ్ లేదంటే వచ్చేవాళ్ళు కాదు, రారు. ఎన్టీ రామారావు అన్నారు నాతో మాట, ఫస్ట్ షోకే బ్రదర్ ఎన్టీఆర్, రైట్. సినిమా బాగోలేకపోతే ఎన్టీఆర్ లేడు, అంతే కదా సార్. రామారావు. మరి ఇంకేంటి సార్ సార్ ఆయనే అన్న తర్వాత మేమెంత సార్ ఇంకా. లెట్స్ బి ఆనెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.